Good morning, my dear students and my well-wishers and my Instagram followers. Tally Prime 6.1 Offline, Online and Zoom classes. ఆఫ్లైన్లో ఏ విధమైన శ్రద్ధ తీసుకుని మీకు పాఠాలు చెప్పడం జరుగుతుందో ఆన్లైన్లో కూడా అదే శ్రద్ధతోటి పాఠాలు చెప్పే ఏకైక సంస్థ మేమే. ఎందుకంటే ఇవాళ ఆన్లైన్లో ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉంటుంది. ఎందుకంటే చూద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడు ఆలోచన ఉన్నా కూడా దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలిగజేసేటట్టు కంప్లీట్ ఆఫ్లైన్లో ఎదురుగా స్టూడెంట్ ఉన్న ఫీలింగ్ తోటి ఎలా చెప్తానో ఆన్లైన్లో కూడా అదే విధంగా ఉంటుంది. దీంట్లో జూమ్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. జూమ్ క్లాసెస్ అయితేనేమో ఖచ్చితంగా టైం షెడ్యూల్ ప్రకారం అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే ఆ రోజు క్లాస్ లాస్ అవుతుంది. అట్లనే రికార్డెడ్ క్లాసెస్లో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకునే వేలు ఉంటుంది. ఇది ఎక్కువగా హౌస్ వైఫ్లకి, రిటైర్డ్ పీపుల్కి, తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ దూరాభారంతో హైదరాబాద్ వచ్చి నేర్చుకోలేని వాళ్ళకి ఇది కొంచెం సదుపాయంగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మీకు ఆఫ్లైన్ వాళ్ళకైనా ఆన్లైన్ వాళ్ళకైనా రికార్డెడ్ క్లాసెస్ వాళ్ళకైనా కంప్లీట్ మీకు ఇచ్చిన మెటీరియల్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ తర్వాత దాంట్లో ఉన్న రెక్టిఫికేషన్స్ కూడా, ఎందుకంటే ఎన్నో తప్పులు మీరు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తప్పులు ఎటువంటి తప్పులు ఉంటాయి, దాని రెక్టిఫికేషన్ ఎలా ఉంటుందని మేము ఆఫ్లైన్లో ఎలాగో చెప్తాం మా సూపర్విజన్లో, మీకు ఆన్లైన్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ బ్యాచెస్ నడుస్తున్నాయి. రేపు మన 27th ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, బాగానే నడుస్తుంది. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ దాంట్లో కూడా కొంతమంది జాయిన్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా నేను డీటెయిల్స్ కూడా పంపించాను, అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపించాను. ఇప్పుడైనా, ఎందుకంటే రికార్డెడ్ క్లాసెస్ వాళ్ళకి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజు నుంచే మొదటి రోజు అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్కి భేదం లేకుండా చెప్పే ఏకైక సంస్థనేనే. అందులో ఇంకోటి ఏంటంటే దాదాపు ఒక 31 బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి దీంట్లో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి బిజినెస్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఒక సీనియర్ పొజిషన్లో వర్క్ చేయగలుగుతారు.